శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. రానున్నటువంటి జూన్ 29వ తారీఖు సోమవారం చక్కనైనటువంటి జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి. ఈ పౌర్ణమి మిగతా అన్ని పౌర్ణములలోకెల్లా చాలా విశేషమైనటువంటిది. ఎందువలన అంటే సోమవారం పౌర్ణమి కలిసి రావడం ఒక అద్భుతమైనటువంటి యోగం. అంతేకాకుండా ఈ పౌర్ణమి యొక్క అనుకూలమైనటువంటి వాతావరణం ఎప్పుడైతే మూలా నక్షత్రంతో కూడి వస్తున్నదో అది మరింత ప్రీతికరమైనటువంటిది. అందువల్ల అమ్మవారి ఆరాధన ఎంత చక్కగా మీరందరూ చేస్తారో, విశేషంగా రాత్రిపూట లలితా సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇంట్లో ఉన్నటువంటి కష్టములన్నీ తొలగిపోతాయి. చక్కగా ఆవు నెయ్యి దీపారాధన చేయండి, లలితా సహస్రనామం చదవండి, వెండి కప్పులో పాలు చంద్రబింబం కనబడేటట్లుగా ఆరు బయట బాల్కనీలో పెట్టుకొని ఆ చంద్రబింబాన్ని చూస్తూ చదవండి, లేదా చంద్రుడి నీడలో చదవండి. దానివల్ల సకల శుభాలు కూడా కలుగుతాయి. విశేషంగా కొన్ని రాశుల వాళ్ళు కొన్ని దానాలు చేస్తే మంచిది. అందులో వృశ్చిక రాశివారు అలాగే ధనుస్సు రాశివారు వీళ్ళిద్దరూ కూడా కొంచెం దానం ఇవ్వడం చాలా మంచిది. అలాగే ఆ చంద్రుడి యొక్క బింబము, పాలు, పెరుగు ఇట్లాంటి వస్తువులు పౌర్ణమి రోజు కనుక దానం చేస్తే మరింత చంద్ర బలం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ధనుస్సు రాశి వారికి కూడా అష్టమాధిపతి కనుక కొద్దిగా చంద్రుడి యొక్క దానం చేసుకోవడం వల్ల మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే వ్యాపారస్తులు కూడా ఆవు నేతితో దీపారాధన చేసి పౌర్ణమి రోజున మీ వ్యాపార స్థలంలో పేలాలు చల్లండి. దానివల్ల చక్కటి వ్యాపారాభివృద్ధి కలుగుతుంది. అలాగే విద్యార్థులు కూడా జ్ఞానానందమయం దేవం అనేటువంటి శ్లోకాన్ని 16 సార్లు చదువుకొని మీ దగ్గరలో ఉంటే హయగ్రీవ స్వామి దర్శనం గనక చేసినట్లయితే ఆయన మరింత అనుగ్రహం చేస్తాడు. విద్యార్థులు కూడా చక్కటి పరీక్షల్లో ఉత్తీర్ణతని సాధిస్తారు. అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి అవకాశం. చంద్రుడి యొక్క దర్శనం చేసి ప్రార్థన చేస్తే మీకు ఉద్యోగంలో ఉండే ప్రతిబంధకాలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు. అలాగే సువాసిని స్త్రీలు చంద్రుడి యొక్క దర్శనం చేసి అమ్మవారికి ఆవు నెయ్యి దీపారాధన చేసి లలితా సహస్రనామం చదువుకుంటే మీరు కోరినటువంటి ప్రతి కోరిక కూడా నెరవేరుతుంది. సకల శుభాలు ఈ పౌర్ణమి రోజున పొందుతారు. జయం.